ఐఫోన్ తెచ్చిన తిప్పలు. టైటిల్ చూసి నేనేదో ఐఫోన్ కొనడానికి పడ్డ తిప్పలు అనుకోకండి. మీకు ఎలా చెప్పాలి, మనలో చాలామంది వేరే వాళ్ళ వస్తువులు కొద్దిసేపు వాడుకొని ఇస్తామని చెప్పి తీసుకొని అనుకోకుండా వాటి వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్, అవసరానికి ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి డ్యామేజ్ చేసి తీసుకురావడం, వేరే వాళ్ళ కోసం అప్పు చేసి తీసుకున్నవాడు తిరిగి ఇచ్చినవాడు మన వెంట పడడం. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న ప్రాబ్లం నుండి పెద్ద ప్రాబ్లం వరకు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్లో నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమే ఈ ఐఫోన్ తెచ్చిన తిప్పలు కథ. ఈ కథ ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పే ముందు మీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా ఈ కథలో ఉంటారు కాబట్టి. అదిగో వస్తున్నాడు చూడండి, వాడే మహేష్. ప్రతిరోజు ఏదో సాధించాలి, ఏదో ఒక పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కానీ చేతిలో డబ్బు ఉంటే వాడు చేసే పని ఈరోజే మన చేతులు ఉన్నదిరా, ఉన్నప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. రేపు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. రేపు మళ్ళీ కరోనా వచ్చిపోతే ఇది ఇంత ముందు చూపు ఉంటుంది మనోడికి. ఇక వీడు బాను, చేసేది ఐటీ జాబ్, కానీ చేయాలనుకున్నది ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకంటే మన లైఫ్లో అంత కెమికల్ అవుతుంది. ఆ కెమికల్ అవాయిడ్ చేయాలంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళాలి. కంపల్సరీ మనం చెట్లను పెంచాలి. ఇలానే సందు దొరికితే స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఇక ఇది నేను. నా గురించి చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే చూడండి. ఇలా లక్ మొత్తం మనకే ఉన్నదిరా. చూడు ఇప్పుడు 3Kరా. ఓకే, చూసుకుందాం. హెడ్స్ తెలుసా? ఇప్పుడు హెడ్స్ రా. సలా పడ్డదా? తెచ్చుకున్నవి వచ్చినాయి అన్నీ అయిపోయినాయి కదా. నడు పో నడు. అరే ఆడు లక్ మనది. ఇలా ఇంకేమున్నాయిరా పెట్టేందుకు? మా అన్నది ఐఫోన్. ఒరే మీ అన్నది సంపుతారా వారి అట్లా రాను ఆగు. ఏ అద్దు నడు. అత్త 6,000 రా. పోతే ఐఫోన్ రయ్యా. పోతురా లక్ మనది. అరే ఏ పోతే ఐఫోన్ మామ అద్దు మామ. నీ ఇష్టం రయ్యా, నీ ఇష్టం రయ్యా, నీ ఇష్టం. ఐఫోన్ రా, నా బెట్ట ఐఫోన్. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసినారా బాయ్? ఓకే రెడీయా? రెడీ. హెడ్సా టైల్సా? ఆల్వేస్ టేల్స్. హెడ్ చెప్పరా. వావురా టేల్స్ వేరా. మండుతున్నట్టుంది. మంచిగా పడ్డదా? అయిపోయిందా? పెట్టుకున్నావా? నడిగా అయిపోయింది కదా. ఇంకేమైనా ఉన్నాయా పెట్టేందుకు? నేనైతే పోతున్నారా బాయ్. చూసారు కదా, ఇదే నేను. అసలు నన్ను ఏమనుకోవాలో నాకే అర్థం కాదు. ఇంకా మేము ముగ్గురం ఒక్క దగ్గర కలిసినామంటే ఆగుతావా? మందవుదాం. కౌశిక్ మందవుదాం. తాగుదాం. అరే నాకు ఒక డ్రీమ్ ఉందిరా. ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. దాంట్లో మంచి మంచి కూరగాయలు చెట్లు పెట్టి మంచి మంచి డిమాండింగ్ ఉన్న మార్కెట్లో ఏది డిమాండింగ్ ఉంటే అది పండించాలరా బాబు. మస్తు పైసలు వస్తాయి, కోటీశ్వరరావు వచ్చారు. పనులు చేయాలి. పని నేను చేస్తారా బాబు, నాతో కష్టం అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ మేనేజ్ చేస్తా. సాటర్డే సండేలు ఉంది కదరా బాబు. అరే నిన్న ఆయనంగా నీ రేపు దాడదాన్ని కోలినారా బాబు. ఓని మొద్దాం రా. మాట్లాడితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మళ్ళీ తాగుడు తినంటాయి నువ్వు. అరే తాగలా తినాలా ఎంజాయ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయాలరా బాబు. అన్ని చేయాలి. జీతం అంటే అన్ని పొలాల కెమికల్స్ వద్దు కానీ ఇలా కెమికల్స్ కావాలి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కలర్ పడ్డదరా బాబు. అని మోద్దాం. ఎట్లా నేసి నైట్ లో కూర్చొని మోద్దాం రా. కానీ అయ్యో ఇడా వీళ్ళు ఉన్నారు మనోళ్ళు. ఏమంటారు అంటే రేపు బట్ట కదా ఇది. మరి పొద్దున ఊకుందామా రేపు సాయంత్రమే ఊకుందామా? ఏ చాలు ఇప్పుడే రమ్మను. సాలర్ పడ్డ. అడ్రస్ పెట్టు నాకు. పెట్టు అడ్రస్ పెట్టు. ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టు. అట్లుంటది మనతో. అట్లుంటది మనతోటి. ఇక మన కథలోకి వస్తే, నేను ఇందాక ఆటలో పోగొట్టిన ఐఫోన్ మా అన్నది. తోటలో నేచర్ వీడియోస్ తీసుకుంటానని చెప్పి తీసుకొచ్చిన. ఆఫీస్ వర్క్ ఉంటుందిరా, తొందరగా తీసుకురా అని చెప్పి ఇచ్చిండు. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే
ఊహిస్తేనే భయంకరంగా ఉంది. One eternity later. అరే ప్లీజ్ రా, ఫోన్ ఇచ్చారా, మన్నకెళ్తే అంతేస్తారా నన్ను? అరే నాకు అదంతా సంబంధం లేదురా బాయ్. ఇక ఫ్రెండ్లీగా అన్నాం అనుకోరా, ప్లీజ్ రా ఇచ్చేరా. అబ్బచ్చా, నీకు ఒక వరల్డ్ ఫేమస్ డైలాగ్ చెప్తారా బాయ్, అది విన్నాక కూడా నువ్వు ఫ్రెండ్ గాను నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా. ఏంద్రా అది? తమ్ముడే పేకాటే. అంటే ఎస్. అరే కావాలంటే వాచ్ బ్రాస్లెట్ లేదు కానీ డబ్బులు ఇస్తాను, కావాలంటే ఇచ్చేరా ప్లీజ్ రా. తీరా బాయ్. ఒక్క రూపాయలు జేబులో. మహేష్ ఏదైనా పైసలు ఉన్నాయరా? ఉన్నాయి మామ. ఈరా జలీరా, మళ్ళీ మూర్చని అవుతుంది. ఊకో మామ, అన్నిట్లోకి వెళ్తా. ఇంకేమున్నాయి? ఏ మామ. అరే రా, ఫోన్ ఇచ్చారా. ఇవి ఎన్ని ఉన్నాయిరా? 120 రా. పండగ చేసుకో. అంటే ఒక సెకండ్ ఆలోచించుకుంటా చెప్పురా, దీంతో ఏమైనా కొనుక్కోవచ్చారా బాయ్? బ్రీజర్ కూడా రాదు. అరే ప్లీజ్ రా ఇచ్చేరా. అరే ఒక నిమిషం ఆగురా. ఏం చెప్తున్నా? ఏం చెప్తుండేమో చూద్దాం. ఈ ఫోను 1,72,600 రూపాయలు ఉందిరా, ఇవి ఇచ్చేసి తీసుకొని పో, నాకు సంబంధం లేదు. 1,72,600. 600 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది 600 కూడా లేవు కదరా మన దగ్గర. ఏం చేస్తారో చేయరు. A few moments later. ఏం చేద్దాం చెప్పు. నేను చెప్తున్నా అద్దరా అంటే 6,000 పెట్టిను, ఐఫోన్ కొట్టుకున్నావు. ఈ ఫోన్ ఒకటి మాతోడే మావాడు ఎత్తున్నారా? ఐఫోన్ పో చెక్కెత్తారు కానీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు పో ఇంటికో. ఇచ్చేసి ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి? ఏం చెప్తావు? అవురా, ఏమన్నా ఆలోచిద్దాం. ఏదో ఒకటి చెప్పురా. రేపు మళ్ళా చేస్తుండ్రా. ఏం చేద్దాం? కట్టి వెళ్ళా వద్దులే, ఇంటికి వేసుకుంటారు మళ్ళా. వీడొక్కడు చెప్పురా. అరే ఎక్కడ ఉన్నావురా? ఏదో ఒక దగ్గర ఉన్నా కానీ చెప్పు. మీ అన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలే అంట. వాడు ఐఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడు నాకు ఫోన్ చేసి దమ్ చేస్తున్నారా, వాడికి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుందంట. ఆఫీస్ టైమా? అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఇలా నా పని అయిపోయింది. మహేష్ ఏం చేస్తే 10 నిమిషాలు చెప్పిన పైసలు వస్తారా? ఒక ప్లాన్ ఉందిరా. ఏంద్రా? 10 నిమిషాలు కాదు కానీ 2 నిమిషాల్లో చెప్తుంది. నేను ఒక సంతకం పెట్టే అంతే. పెడతారా? ఎలాంటి సంతకం పెడతా? ఏందో చెప్పు ఐడియా. ఏం లేదు, ఇక నీ కళ్ళు, నీ లివర్, కిడ్నీలు అన్నీ హోల్సేల్ బేరం పెడతామంటే అన్నా చెప్తాయి. 10 నిమిషాలు కాదు 2 నిమిషాలు వస్తాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చెప్పురా. నువ్వు ఆవురా, టేల్స్ అని వేరా. సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఇంత సిల్లీగా మాట్లాడుతున్నానంటే అసలు వీళ్ళు ఏమన్నాలి చెప్పండి. అయినా తప్పు నాదేలే, ఏం చేయలేం. మరీ ఘోరంగా హెడ్స్ అండ్ టైల్స్ ఆడి ఐఫోన్ పోగొట్టుకోవడం ఏంటి? వరస్ట్ కదా. ఇది సంగతి. అస్సలు కథ ఇక్కడ ఇలా మొదలైంది. తరువాత ఏం జరిగిందనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఎందుకంటే మనది మినీ సిరీస్ కదా, అందుకని ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. అలానే వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ జర్నీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఉంటాను మరి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.